వరుసగా 4వ రోజు గోల్డ్ రేట్స్ దిగివచ్చాయి. 4 రోజుల్లో కలిపి బంగారం ధర దాదాపు 1500 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు 86,620 రూపాయలు, 22 క్యారెట్ల 10 గ్రాములు 79,400 రూపాయలుగా ఉన్నాయి. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర 1,05,000 రూపాయలుగా ఉంది. గ్లోబల్ మార్కెట్లో నిన్న రాత్రి గోల్డ్ రేట్స్ భారీగా తగ్గడంతో ఆ ఎఫెక్ట్ మన మార్కెట్లపై కనిపించింది. దీంతో వరుసగా 4వ రోజు కూడా గోల్డ్ రేట్స్ దిగివచ్చాయి. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ $29 తగ్గి $2,867గా ఉంది. గత 3 నెలల్లో గోల్డ్ తొలిసారిగా ఈ వారం భారీగా దిగివచ్చింది. ఒక దశలో రికార్డు స్థాయిలో ఈ వారం గోల్డ్ $2,956 దాటింది. అయితే ఆ తర్వాత గోల్డ్ ఒక్కసారిగా ప్రాఫిట్ బుకింగ్ కు గురైంది. కేవలం 4 రోజుల్లోనే ఔన్స్ గోల్డ్ $90లకు పైగా తగ్గింది. గత 3 నెలల్లో గోల్డ్ ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. ట్రంప్ ఎన్నికయ్యాక పైకి వెళుతున్న గోల్డ్కు ఊహించని స్థాయిలో ఒక్కసారిగా షాక్ ఎదురైంది. ట్రంప్ తీసుకుంటున్న కీలక నిర్ణయాలు గోల్డ్కు శాపంగా మారుతున్నాయి. అలాగే తాజాగా ట్రంప్తో యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ చర్చలు కూడా కొలిక్కి రాకపోవడం, రాబోయే పరిణామాలను ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తున్నారు. అలాగే యుఎస్ ద్రవ్యోల్బణం రేటు అంచనాలకు అనుగుణంగా ఉండటం, మెక్సికో, కెనడా ఉత్పత్తులపై ఈ నెల 4 నుంచి సుంకాలు పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు గోల్డ్ నుంచి తమ పెట్టుబడులను ఈక్విటీల వైపు మళ్లిస్తున్నారు. గోల్డ్ సిల్వర్ రేట్స్ కు సంబంధించి పూర్తి అనాలిసిస్ అందించేందుకు మార్కెట్ అనలిస్ట్ క్రాంతి గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. క్రాంతి గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే గత 4 రోజులుగా బంగారం ధర దిగివస్తోంది. దీనికి ప్రధాన కారణాలు ఏంటంటారు? ఒకటేంటంటే ప్రధానంగా చూసినట్లయితే గోల్డ్ రేటు నవంబర్ నెల తర్వాత బాగా పెరగడం జరిగింది. కొంచెం ఇంటర్నేషనల్ మార్కెట్ లో డాలర్ లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి కొంచెం స్ట్రెంథన్ అవడంతో ప్రస్తుతం ఎప్పుడైతే డాలర్ స్ట్రెంథన్ అవుతుందో ఆ టైంలో గోల్డ్ ప్రైసెస్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావడం మనం చూస్తున్నాం. సో అందువల్ల గోల్డ్ ప్రైసెస్ లో కొంచెం ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది చూస్తున్నాం. ఈ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్కువ రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి కాకుండా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి ఈ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. అందువల్ల గోల్డ్ ప్రైసెస్ లో కొంచెం తగ్గడం మనం చూస్తున్నాం. ఇది షార్ట్ టర్మే గోల్డ్ యొక్క బుల్ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లోనే ఉంటాం మనం చూస్తున్నాం. రైట్. అంటే క్రాంతి గారు, ఈ నెలలో గోల్డ్ సిల్వర్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అంటారు? మార్చి నెలకు గాను గోల్డ్ సిల్వర్ సపోర్ట్ అలాగే రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? మనం చూసినట్లయితే ప్రస్తుతం బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది. ఓకే. మనం గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కనుక చూసినట్లయితే గోల్డ్ ఈ రేంజ్ లోనే స్టెబిలైజ్ అయ్యి కొంచెం మళ్ళీ గోల్డ్ లో బయింగ్ ఇంట్రెస్ట్ నెక్స్ట్ వీక్ లో రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మనం మీడియం టు షార్ట్ టర్మ్ లో చూస్తే కనుక ఇన్వెస్టర్స్ కొంచెం క్యాష్ లో ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఒక ఆచి చూసే ధోరణినే ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్స్ ఒకవైపు కరెక్ట్ అవుతున్నాయి, అంతేకాకుండా గోల్డ్ ప్రైసెస్ లో కూడా కొంచెం కరెక్షన్ మనం చూస్తున్నాం. సో ఈ ప్రైస్ రేంజ్ లో గోల్డ్ ఒక కన్సాలిడేట్ అవడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. థ్యాంక్ యూ క్రాంతి గారు, మీ అనాలిసిస్ అందించినందుకు.